అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది వైజాగ్లో ఋషికొండ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మెట్ల మార్గం అండి, రోడ్డు మార్గం కూడా ఉన్నది. మెట్లు ఎక్కగలిగిన వారు ఇలా వెళ్ళొచ్చు. కానీ చాలా ప్రాముఖ్యమైన టెంపుల్, చాలా అద్భుతంగా ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత మనం చుట్టుపక్కల ఉన్నటువంటి దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి. చూద్దాం రండి. ఇది కార్ పార్కింగ్ అండి. చాలా అద్భుతంగా కట్టారు టెంపుల్. దూరంగా చూడండి, మరొక కొండ కనపడుతుంది. ఆ పైన ఒక హోటల్ ఉన్నది. ఇప్పుడు మనం వెంకటేశ్వర టెంపుల్ చూడడానికి వెళదాం. ఆ వెంకటేశ్వర స్వామి దయ మనందరి మీద ఉండాలని కోరుకుందాం. మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి అని ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుందామండి. కొండ మీదకి వెళ్దాం రండి. ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కొండ మీదకి వెళ్తున్నాం. ఉచిత బస్సు. ఇదేనండి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది. చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా కొంచెం 4 మెట్లు ఎక్కితే గర్భగుడి కనబడుతుంది. గర్భగుడిలో స్వామివారిని మనం వీడియో చిత్రీకరించకూడదు, మన సాంప్రదాయం కాదు కాబట్టి లోపల గర్భగుడిలో వీడియోలు చిత్రీకరించట్లేదు. వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉందండి. పెద్ద తిరుపతిలో ఉన్నటువంటి స్వామివారి లాగా అలాంటి అనుభూతి మనకు కలుగుతుంది. దర్శించండి. ఇది గరుత్మంతుడి వారి యొక్క
దేవాలయము చూడండి, వెంకటేశ్వర స్వామి వారి ఆలయము చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం కొండ మీదకి వెళదాం పైకి. వెంకటేశ్వర స్వామి వారి ఓం నమో వెంకటేశాయ నమో నమః. స్వామివారి పాదాలు ఇదేనండి, స్వామివారి సన్నిధానానికి వెళ్ళేటువంటి మార్గము. ఈ కొన్ని మెట్లు ఎక్కితే చాలు మనకి స్వామివారి దర్శనం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇదేనండి. చూడండి, దర్శనానికి లైన్లో వెళ్తున్నారు జనం. అదేనండి గర్భాలయం. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మేము ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. ఎదురుగుండా ఉన్నటువంటిది పద్మావతి అమ్మవారి సన్నిధానం. స్వామివారి దివ్య స్వరూపం చాలా అద్భుతంగా ఉందండి. భక్త జన సందోహం చూడండి. ఈరోజు శనివారం, ఏకాదశి. 25వ తారీఖు ఫిబ్రవరి నెల 2025. ఈరోజు శనివారం, ఏకాదశి. దర్శించుకున్న వారికి ఎంతో అదృష్టం. చూడండి ఎంత బాగుంది. స్వామివారి గర్భాలయం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. శిఖర దర్శనం చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది పద్మావతి అమ్మవారి సన్నిధి. ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం రండి. ఇక్కడ ఆలయం యొక్క వ్యూ చూడండి. మనకి దూరంగా కనబడుతుంది సముద్రం. ఆ ప్రక్కనే ఒక పెద్ద కొండ ఉన్నది, దాని మీద ఏదో ఒక పెద్ద హోటల్ ఉందట. అక్కడ నుంచి ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. చాలా అద్భుతంగా ఉంది వ్యూ. ఇది కారు పార్కింగ్ ఏరియా. ఇక్కడ చూడండి స్వామివారి గర్భాలయం చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ వ్యూ చూడండి ఎంతో బాగుంది, అద్భుతంగా ఉంది వ్యూ. మనకి దూరంగా కనబడుతుంది కదా కొండ, అది ఒక పెద్ద హోటలు. ఇంకా అల్లంత దూరాన కనపడుతుంది అదే సముద్రం, బీచ్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అందరూ ఫోటోలు తీసేసుకుంటున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వ్యూ. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందండి. చూడండి ఇదంతా కారు పార్కింగ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి శిఖర దర్శనం. అందరూ ఫోటోలు తీసుకుంటున్నారండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఆలయం. భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఇది ఆండాళమ్మవారి సన్నిధానం. ఇక్కడ వ్యూ చూడండి చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది వ్యూ. ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా అద్భుతంగా ఉంది.
వ్యూ మటుకు ఒక వేరే లెవెల్లో ఉంది చూడండి. వైజాగ్ చాలా అందమైనటువంటి పట్టణం అని నిరూపించడానికి ఇక్కడి నుంచి వ్యూ చాలు. ప్రసాదం కోసం లైన్గా నుంచున్నారండి భక్తులు. ఇది చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఆండాళ్ అమ్మవారి టెంపుల్. ఇది స్వామివారి ఉత్తర ద్వారము. చాలా అద్భుతంగా ఉంది కదా. వీళ్ళందరూ ప్రసాదం కోసం నిల్చున్నారు. ప్రసాదం కోసం భక్తులు లైన్లో నిలబడి ఉన్నారు. కొంతమంది కళ్యాణం చేయించుకుంటూ ఉన్నారు. ఇదేనండి ఆలయం. ధ్వజస్తంభము. ప్రసాద వివరణ చేస్తున్నారు ఇక్కడ. వెంకటేశ్వర స్వామి వారి ఆలయం విశాఖపట్నం ఋషికొండ బీచ్లో ఉన్నటువంటి ఆలయం. ఇప్పుడే దైవ దర్శనం చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు 25వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 శనివారం ఏకాదశి. ఈరోజు దర్శనం చేసుకున్న వారికి ఎంతో పుణ్యం. ఇటు తిప్పండి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. కొండ మీద నుంచి వ్యూ చాలా అద్భుతంగా ఉంది. వైజాగ్లో ఉన్నటువంటి కొండలు వైజాగ్కే అందాన్ని తెస్తూ ఉంటాయి. ఈ ఆలయ దర్శనం మరింత శోభనిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఆలయంలో దర్శనం చేసుకొని వస్తూ ఉన్నటువంటి భక్తులు. ఈరోజు శనివారం ఏకాదశి అవటంతో భక్తులతో కిటకిటలాడిపోతుంది ఆలయం. దర్శనానికి అరగంట పైనే సమయం పట్టింది. స్వామివారి దివ్య మంగళ స్వరూపం చాలా అద్భుతంగా ఉందండి. ఈ స్వామివారి పాదాల దగ్గర పూజ చేసుకుంటున్నారు. కొండ పైన కారు పార్కింగ్ కూడా ఉందండి, ఇబ్బంది పడక్కర్లేదు. మోటార్ సైకిల్ పార్కింగ్ ఉంది, కారు పార్కింగ్ కూడా ఉంది. చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇది భవిష్యత్తులో మంచి టూరిజం ప్లేస్గా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కెమెరా అలౌ చేస్తున్నారు, కానీ ముందు కెమెరా అలౌ చేయరు. అందుకని ఈ వీడియో తప్పనిసరిగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ చూసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదములు. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు దేవాలయం వారు.